డిఎస్సి అభ్యర్థులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది. దాని గురించి సమాచారం, అదేవిధంగా మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, నిశ్శబ్దంగా ఉంది. గాలివాన వచ్చే ముందు, తుఫాను వచ్చే ముందు, భారీ వర్షం వచ్చే ముందు, సునామీ వచ్చే ముందు, భూకంపం వచ్చే ముందు, ఇవన్నీ వాటి ముందు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది పరిస్థితి. అలా ఆంధ్రప్రదేశ్లో చాలా స్తబ్దతగా ఉంది. మరి ఏంటి దీని పరిస్థితి ఎట్లా ఉంది? దానికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ఫ్యూచర్ ఏంటి అనేటటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు ఒక ముఖ్య గమనిక. ఏంటి ఆ ముఖ్య గమనిక అంటే, మరి ఇప్పటి వరకు మీరు వీడియోస్ తీసుకున్నారు, చూశారు, పుస్తకాలు తీసుకుంటున్నారు. అయితే మరి మీకు ఆఫర్ ఇచ్చాను, చక్కగా యూజ్ చేసుకున్నారు. ఒక 3-4 రోజుల్లో మరి దీని రేటు పెరుగుతుంది. కానీ ఈ 3-4 రోజుల్లో నేను ఇంకొక ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాను. ఏంటంటే, వీడియోస్ అండ్ బుక్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక 2 లేదా 3 రోజులు 1500 రూపాయలకే మీకు అందిస్తున్నాను. ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ వీడియోస్. స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కూడా ఒక 4 or 5 డేస్లో, నేను 1 వీక్ లోపు వచ్చేస్తాను. మీకు అందరు కూడా నేను పంపించేస్తున్నాను. ఈ వీడియోస్ అండ్ బుక్స్ ఈరోజు ఆదివారం, అదేవిధంగా సోమవారం, మంగళవారం, ఈ 3 రోజులు కేవలం బుక్స్ మరియు వీడియోస్ మీకు 1500 రూపాయలకి అందించడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా గురువారం నుంచి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు ఇస్తున్నాం మీకు ఆఫరు. బుధవారం వరకు ఎంత అంటే 1500 పే చేస్తే వీడియోస్ అండ్ బుక్స్ మీకు అందుబాటులో తీసుకొస్తాము. ఎప్పటికప్పుడు మీకు ఇక్కడ పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తూ ఉంటాము. వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా తర్వాత ఎంత అవుతుందంటే, ఇంతకు ముందు పెంచాం చూసారా, 2700 ఆ రేట్కి వెళ్ళిపోతుంది. అంటే బుక్స్ వీడియోస్ కలిపి 2700 వెళ్ళిపోతుంది. అంటే మీకు ఒక 1000 పైగా సేవ్ చేయవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. బుక్స్ మరియు వీడియోస్ మీకు ఈ 3-4 రోజుల్లో కేవలం 1500 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది అన్నమాట. అద్భుతమైనటువంటి బుక్స్, ఎక్స్ట్రానరీ బుక్స్. ఆ బుక్స్ మీ చేతిలో ఉంటే మీరు ఎంత విజయాన్నైనా మీరు సొంతం చేసుకోవచ్చు. 130+ లేదా 135+ లేదా 145+ ఈ విధంగా మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది టెట్లో. మన డిఎస్సి వచ్చిన తర్వాత డిఎస్సి ఆఫర్స్ అవి ఉంటాయి. సో ఫస్ట్ మీరందరూ కూడా టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయండి మిత్రులారా. మనకి మంచి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ ఉండాలని నేను చెప్పాను. దానితో పాటుగా ఇంకొక తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ఇంకొక ఆయన అరుణ్ కుమార్ అని చాలా ఎక్స్ట్రాడనరీ మంచి ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, చాలా బాగా రాశారు బుక్. ఆ తెలుగు మెథడాలజీ వారి యొక్క క్లాస్ కూడా
చాలా మధురంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుంది. బుక్ కూడా చాలా బాగా రాస్తారు. అదేవిధంగా బిట్లు కూడా అప్లికేషను, అండర్స్టాండింగ్ వేరియేషన్లో చక్కగా నీట్గా ఇస్తారు. వీరి యొక్క సేవలను కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. మన పబ్లికేషన్లో అరుణ్ కుమార్ తెలుగు మెథడ్ని డీల్ చేస్తున్నారు. వీరిని చక్కగా మీరు ఉపయోగించుకుంటే మీకు 6 మార్కులకి మెథడాలజీ, తెలుగు మెథడాలజీలో 6 మార్కులకి 6 మార్కులు వచ్చే విధంగా మన బుక్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా త్వరలో మరి వారి చేత కూడా మీకు గురుకులకు కానీ అదేవిధంగా ఈ టెట్ డిఎస్సికి వీటి మీద క్లాసులు కూడా నేను ఇప్పించడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన ఫ్యాకల్టీస్ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. శివపల్లి సార్ సో ఎక్స్ట్రానరీ సైకాలజీలో, చంద్రశేఖరరావు సార్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అద్భుతమైనటువంటి గిఫ్టెడ్. నెక్స్ట్ నల్గొండ రమేష్ సార్ చక్కగా మంచిగా చక్కగా తీర్చిదిద్దుతాడు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శ్రీ దేవేంద్ర సార్ ట్రైన్ మెథడ్ మరి ఎప్పటికప్పుడు చక్కగా నీట్గా కూలంకషంగా చర్చించి నీట్గా మరి పిల్లలకి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ రూపంలో ప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తి. మ్యాథమెటిక్స్ ప్రసాద్ సార్ ఎక్స్ట్రానరీ, అద్భుతం, అమోఘం. అదేవిధంగా 5 లేదా 6 జాబులు కైవసం చేసుకున్నటువంటి శ్రీ సత్యారావు సార్ తెలుగులో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. తెలంగాణలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులు 2 కైవసం చేసుకుని చివరిగా పీజీటీ పోస్టులు సెటిల్ అయ్యారన్నమాట తెలుగులో. సో అద్భుతంగా ఎక్స్ట్రాడనరీగా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ సత్యారావు సార్. అదేవిధంగా ఢిల్లీరావు సార్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం. మన ప్రసాద్ సార్ మీకు చెప్పిన చక్కగా నీట్గా నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో చక్కగా నీట్గా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. ఈ విధంగా ఈ విధంగా మరి ఇలా అదేవిధంగా చంద్ర సార్, అదేవిధంగా శివనాగమల్లి సార్, చంద్ర సార్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దిట్ట, శివనాగమల్లి సార్ బయాలజీలో దిట్ట. అంటే నా దగ్గర ఈ విధమైనటువంటి సైనికులు, ఈ విధమైనటువంటి ఫ్యాకల్టీ ఉందమంటే మన పబ్లికేషన్ ఒక స్థాయికి వెళుతుందన్నమాట, ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే నా టీం, ఈ విధమైనటువంటి టీం, ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని ఏ విధంగా మంచిగా తయారు చేసుకుంటాడో, ఇప్పుడు ఆప్ ముఖ్యమంత్రి ఉన్నాడు అదే కేజ్రీవాల్కి ఎందుకు అంత క్రేజ్ వస్తుంది? ఎందుకంటే కేజ్రీవాల్ అనేటువంటి సామాన్య వ్యక్తిని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తాడన్నమాట. సామాన్య వ్యక్తిని కూడా తీసుకొచ్చి మంత్రివర్గ సీట్ ఇస్తాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు. అంటే అక్కడ కులంతో పని లేదు, దేంతో పని లేదు. అవినీతి రహితమైనటువంటి పరిపాలనలే అతని యొక్క ముఖ్య ధ్యేయం, ముఖ్య ఉద్దేశం కేజ్రీవాల్. అందువల్ల మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ వ్యాపిస్తుంది. మరి సీనియర్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ని, బీజేపీని ఓడించి మరి ముందుకు వస్తుందంటే ఆ విధమైనటువంటి కమిట్మెంట్, ఆ విధమైనటువంటి లక్ష్యం. అదేవిధంగా అన్పబ్లికేషన్ కూడా ఈ విధమైనటువంటి టీం పనిచేస్తుంది మీకోసం మరి అద్భుతమైనటువంటి వీడియోస్ అండ్ అద్భుతమైనటువంటి బుక్స్ని తీసుకొచ్చాం. ఓకే, లెట్ us come to this point. త్వరలో టెట్ నిర్వహిస్తాం. త్వరలో అంటే ఎప్పుడు మీరు అడగవచ్చు, సార్ త్వరలో అంటే ఎప్పుడు అంటే ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. టెట్ రావాలి అంటే ఫస్ట్ జీవో తీయాలి. 2 లేదా 3-4 రోజుల్లో టెట్ మీద జీవో వస్తుంది. సిలబస్ ఏంటి సార్? టెక్స్ట్ బుక్స్ మారలేదు కాబట్టి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి కొద్దిగా మార్పులు చేర్పులతో అవే టెక్స్ట్ బుక్ ఉండేవి కాబట్టి 2016లో సిలబస్ మారింది కాబట్టి 2016లో అదే టెక్స్ట్ బుక్స్ అదే సిలబస్ ఇచ్చారు కాబట్టి, అదేవిధంగా 2017లో కూడా అవే టెక్స్ట్ బుక్స్ అవే సిలబస్ ఉంది కాబట్టి, అదేవిధంగా 2022లో కూడా ఇవే
టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఈస్ నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ సిలబస్లో మార్పు లేదు. ఏముంటుందండి, సోషల్ ఈవీఎస్లో సోషల్ అదే ఉంది, అవే టాపిక్స్ ఉన్నాయి. ఈవీఎస్లో సైన్స్ అవే టాపిక్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ అవే టాపిక్స్ ఉన్నాయి, మెథడ్స్ ట్రై మెథడ్స్ అవే టాపిక్స్ ఉన్నాయి, తెలుగు 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు అవే టాపిక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రామర్ అదే టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్లో మిత్రులారా ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ ఎలా ఇస్తున్నాడంటే అచ్చంగా గ్రామర్ అంటే టోటల్ గ్రామర్, జనరల్ గ్రామరే కాదు, టెక్స్టువల్ గ్రామర్ కూడా చదవాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే 5వ తరగతి లేదా 6వ తరగతిలో, 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే ఉందో, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, వాయిస్ కానీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, ఎర్రర్స్ కానీ ఏవైతే ఉన్నాయో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని చదవాలి. ఏ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ మీరు టెక్స్ట్ బుక్స్ చూసుకోవాల్సిన వాటిని కూడా క్రోడీకరించి మన ఇంగ్లీష్ పుస్తకంలో పెట్టడం జరిగింది. చూడండి, అలా ఇంగ్లీష్ కూడా అవే టాపిక్స్, సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అవే టాపిక్స్. మరి ఇంకేం మాది నో చేంజ్ అట. ఎవరెవరో యూట్యూబుల్లో ఓదర కొడుతున్నారనో, సగం తెలిసి సగం తెలియక చెబుతున్నారనో చాలామంది డైనమల్ అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు యూట్యూబ్ పడితే ఆ యూట్యూబ్ చూడమాకండి. యూట్యూబ్ చూసినప్పుడు, లెసన్ చూసినప్పుడు ఆ చెప్పే వ్యక్తికి ఏమైనా నాలెడ్జ్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ రంగంలో పనిచేశారా అనేటటువంటి చూడండి. లేకపోతే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారంట. సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందువల్ల మీకు ఎంత కావాలో అంతవరకు చూడండి, తర్వాత క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, నెగిటివ్ ఈ సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు బాగుపడుతుంటే మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తారు. ఎలా చూస్తారు? డైరెక్ట్ చదవద్దు అని అనరు. వాళ్ళు ఏం చేస్తారు? నెగిటివ్ ఫీలింగ్స్ మీ పైన జోడిస్తారు. ఏంటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్? ఏం చెప్తారు వాళ్ళు? నువ్వు బాగా చదువుతున్నావు, నీ మీద కోపం ఉందనుకో, ఆ కోపాన్ని వ్యక్తపరచడు. ఏం చేస్తాడు అతను? కేసీఆర్ ప్రభుత్వం మీద నెగిటివ్గా చెప్తూ ఉంటాడు. కేసీఆర్ని నమ్మే వ్యక్తి కాదు, నోటిఫికేషన్ ఇస్తాడు కానీ కోర్టుకు వెళ్తాయని ఈ విధమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ మీలో నింపుతాడు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే దీన్ని మరణేచ్ఛ అంటారు. మరణేచ్ఛ అంటే ఎదటి వాడిని కృంగదీయడం, ఎదటి వాడిని మాటలతో చంపడం, అవి వాడి యొక్క స్ట్రాటజీ. ఇలాంటి వాళ్ళని మీరు చాలా దూరంగా పెట్టండి. నెగిటివ్ భావాలు, జీవితం మీద నిరాశావాదం ఉన్నటువంటి వాళ్ళు, జీవితం అంటే ఒక ఆశయం లేనటువంటి వాళ్ళు, కష్టపడేటటువంటి స్వభావం లేనటువంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొద్దు. వాళ్ళ రూములో కూడా ఉండొద్దు. వాళ్ళన్నా బయటకు పంపించండి, లేకపోతే మీరన్నా బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మన మైండ్ అనేది నెగిటివ్ భావాలను ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది, మైనస్ని ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. నీవు కూడా డిప్రెషన్కు గురి అవుతావు, నీకు కూడా చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. మరి ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి? జీవితం మీద ఒక ఆశయం ఉన్నటువంటి వ్యక్తికి, మునిగిపోతున్నా మహాసముద్రంలో మునిగిపోతున్నా, ఉప్పెన వచ్చి కొట్టుకుపోతున్నా, సునామీ వచ్చి కొట్టుకుపోతున్నా, భూకంపంలో భూమిలో కూరుకుపోతున్నా, నేను చిట్ట చివరి వరకు నేను బ్రతుకుతాను అనేటటువంటి ఆశ, అనేటటువంటి నమ్మకం, జీవితం మీద నమ్మకం. చిట్ట చివరి వరకు నాకు ఆక్సిజన్ లేకపోయినా, నాకు ఆక్సిజన్ అందకపోయినా నేను బ్రతుకుతాను అన్నటువంటి వారి యొక్క నేచర్
ఎలాంటి ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి వాడితో మాత్రం ఫ్రెండ్షిప్ చేయండి. అంతే తప్ప నెగిటివ్ భావాలు చాలామంది మిమ్మల్ని చెడగొడుతూ ఉంటారు. ఈ సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉంటారు, మోసగారులు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, కూనీకోరులు ఉంటారు. వీరి నుండి విముక్తి పొందాలి. విముక్తి పొందాలి అంటే మీరు తెలివిగా వ్యవహరించాలి. మీ లక్ష్యాన్ని మీరు రీచ్ అయ్యే వరకు మీరు ఎవరు సాధ్యమైనంత వరకు మీ మాట తగ్గించి మాట్లాడతాం. డిస్కషన్ ఎవరైనా మీతో డిస్కషన్ సబ్జెక్ట్ మీద డిస్కషన్ పెడతామంటే రమ్మానండి. కలిసి చదువుకుందాం, మంచిగా డెవలప్ అవ్వాలంటే రమ్మానండి. ఉత్త మాటలు మాట్లాడదాము, ఆ వాడి గురించి వీడి గురించి మాట్లాడదాము. లేదా టైం వేస్ట్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ నుండి అవాయిడ్ చేయండి. లేదా వాళ్ళ నుంచి అయినా మీరు పక్కకు తప్పుకోండి. దుష్టుడికి దూరంగా ఉండండి, దుష్టుడికి దగ్గరగా వెళ్ళొద్దు. మీరు ఒకటే గుర్తు రావాలి. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పారు ఏమని రావాలి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలు మీకు గుర్తు రావాలి. మీ భార్య బిడ్డలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీకు గుర్తు రావాలి. ఎప్పుడు గుర్తు రావాలి? మీరు టైంని వేస్ట్ చేసేటప్పుడు మీరు చదువుకు దూరం అవుతున్నారు అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి. సొసైటీ లేదా మీ గ్రామం నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం మీ మనసులో ఉండాలి. నేను ఒక మంచి ఆఫీసర్ అవుతాను, మంచి టీచర్ అవుతాను, లేదా మంచి లెక్చరర్ అవుతాను అనేటటువంటి ఆ కాన్సెప్ట్ నీ మనసులో నాటుకోవాలి. ఇవన్నీ గుర్తు రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు సర్వైవల్ అవుతావు. మీ తల్లిదండ్రులు కష్టపడి నీకు డబ్బు పంపిస్తూ, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తూ, లేదా ఫోన్పే ద్వారా పంపిస్తూ, లేదా గూగుల్ పే ద్వారా పంపిస్తున్నప్పుడు ఆ రూపాయి ఎంత కష్టపడితే చెమట బిందువులు దార పోస్తే వచ్చిందో అవన్నీ గుర్తుపెట్టుకో. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు సాధించాలి. ఓకేనా? రైట్. టెట్ త్వరలో టెట్ నిర్వహణ ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్లు, ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో అఫీషియల్గా ప్రకటించారు. కేసీఆర్ కూడా టెట్ నిర్వహించమని ఆర్డర్ కూడా వేశారు. అంటే టెట్ రేప మాప బి అలర్ట్. ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, ఎక్కువ కాన్సెప్ట్ ఉంది. ఇవన్నిటిని కవర్ చేయండి. ఈ మొత్తాన్ని కవర్ చేయండి. త్వరలో టెట్ పెడతాం. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చూడండి ఎన్ని పేపర్లు వచ్చినాయి. టీచర్ పోస్టులు 23,000 టీచర్ పోస్టులు. ఈ 23,000 టీచర్ పోస్టుల్లో మీ కేటగిరీలో మీరు ఒక పోస్ట్ సంపాదించుకోవాలి. దానికోసం టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టెట్లో స్కోరింగ్ పెంచుకోండి. న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు, ప్రభుత్వం ముమ్మర కసరత్తు, శాఖల వారీగా నియామకాలు, ఇవన్నీ కూడా అంటే ఇంతకుముందు న్యాయ చిక్కులతో కూడినటువంటి అందువల్ల ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువగా వచ్చినాయి. ఈ తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాంటి సమస్య లేకుండా ఒకదాని వెనక ఇంకొక నోటిఫికేషన్ ఈ విధంగా వస్తూ ఉంటే మీకు ప్రిపరేషన్ కూడా సమయం ఉంటుంది. సిలబస్లో మార్పు లేనట్టే. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రింట్ మీడియా పేపర్. ఈ పేపర్లో వచ్చింది పోటీ పరీక్షలన్నింటికి పాత సిలబస్సే, కరెంట్ అఫైర్స్, జీకేల మార్పులు, ఉద్యోగాల భర్తీపై అధికారులు ఎవరైనా. జీకే అంటే మీకు తెలిసిందే, చెప్పవలసిన జీకే కరెంట్ అఫైర్స్లో మార్పులు ఉంటాయి అంతే తప్ప టెట్లో నో చేంజ్. డిఎస్సి అంటే మళ్ళీ అది ఏ సిలబస్ ఇచ్చినా 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఫాలో అయితే వాళ్ళు ఇచ్చే సిలబస్ ఎట్లా ఉంటుంది? 2వ టాపిక్ 4వ టాపిక్ అయితే, 4వ టాపిక్ 3వ టాపిక్ అయితే, 3వ టాపిక్ 7వ టాపిక్. అంటే టాపిక్ నేమ్లు మారుతాయి, నెంబర్లు మారుతాయి,
కాన్సెప్ట్ మారదు, టెక్స్ట్ బుక్స్ మారవు. కమాండ్ ఉంటే దెన్ ఏ సిలబస్ ఎట్లా పెడితే మీకే, క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తే మీకే. కాబట్టి సిలబస్లో నో చేంజ్. టెట్ గట్టెక్కేదెట్లా ఈనాడు పేపరు. భాషా పండితులు, బయాలజీ అభ్యర్థులు గణిత భారం, సంబంధం లేని సబ్జెక్టుకు 30 మార్కులు. ఈసారైనా మార్పులు చేయాలంటున్న ఉద్యోగార్థులు. చూడండి ఇక్కడ 2017లో పేపర్ 1 పరీక్ష రాసిన వాళ్ళు ఎంత 98,845 రాస్తే ఎంత పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు? 56,708. పేపర్ 2లో సైన్స్లో 1,11,018 మంది రాస్తే కేవలం 20,233 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 సోషల్లో 1,19,914 మంది అపీర్ అయితే 24,732. ఎంత చాలా తక్కువ పర్సంటేజ్ అండి. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ లేక, చదవక, దాని మీద కమాండ్ లేక, ఇంట్రెస్ట్ లేక ఈ విధంగా జరుగుతుందండి. మరీ ఘోరం. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి, దీని యొక్క అర్థం ఏంటంటే ముఖ్యంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు, లాంగ్వేజ్ అంటే హిందీ పండిట్స్, తెలుగు పండిట్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా వేరే సబ్జెక్ట్ రాయాల్సి వస్తుంది టెట్లో. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్సే రాయాలి, లేదా ఫిజిక్స్ అయినా రాయచ్చు, కాంబినేషన్ ఉంటుంది కాబట్టి బీఈడి. బయాలజీ ఎందుకండి మరి అట్లా పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని మార్చలే, ఇప్పుడు కూడా మార్చరాట. బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ ఎందుకండి, మ్యాథ్స్ ఎందుకు? ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ ఎందుకు? దీనివల్ల క్వాలిఫై కాలేకపోతున్నారు. మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ తక్కువ, అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ తక్కువ. మ్యాథ్స్ టీచర్ మ్యాథ్సే చెప్తాడు కానీ బయాలజీ చెప్పడు కదా. ఫిజిక్స్ టీచర్ ఫిజిక్సే చెప్తాడు కానీ మ్యాథ్స్ బయాలజీ చెప్పడు కదా. మరి అలాంటప్పుడు ఇది లోపం అండి, మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ సిలబస్ ఫ్రేమ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఇవన్నీ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళకి ఏం తెలుసు? డిగ్రీ అయిన తర్వాత డైరెక్ట్ సివిల్స్ అపీర్ అయ్యి సివిల్స్లో ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా పనిచేసి డైరెక్టర్ గానో, కమిషనర్ గానో, ఒక సెక్రటరీ గానో, సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు తయారు చేస్తూ ఉంటారు. ఇక తలాతోక లేకుండా ఇలాంటి సిలబస్ తయారు చేస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు సోషల్ ఎందుకంటే వాళ్ళకి అది ఏపీలో వచ్చింది మార్పు. ఏపీలో ఇంకా రావాలి. ఇంకా ఇది అట్లా పెట్టారు, ఏది బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏపీలో అట్లా ఉంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషే ఫాలో అవ్వాలి, తెలుగు వాళ్ళకి తెలుగే ఫాలో అవ్వాలి, హిందీ వాళ్ళు హిందీయే రాయాలని ఏపీలో వచ్చింది. మరి ఇప్పుడు తెలంగాణ అట్లా మార్పు లేదట. అది మరి మన దురదృష్టం. కాబట్టి ఇది దీని యొక్క ఈ పేపర్ యొక్క సారాంశము అలాగే ఉంది. దయచేసి ఈ పర్సంటేజ్ రాకూడదు, ఈ పర్సంటేజ్ పెంచండి, బాగా చదవండి. ఇప్పటి నుంచి అన్పబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటే ఈ పర్సంటేజ్ మొత్తం పెరిగిపోతుంది. ఈ క్వాలిఫై పర్సెంట్ మొత్తం పెరిగిపోతుంది. అందువల్ల అన్పబ్లికేషన్ బుక్స్ ఎక్కడ ఉన్నా అయిపోతుంది, తెలంగాణ అయిపోతుంది. మీరు తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు దాన్ని రివైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవి ప్యాకేజ్, 3 books ప్యాకేజ్. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి, తెలుగు, సైకాలజీ అండ్ ఇంగ్లీష్. ఇది ప్యాకేజ్ 2. దీంట్లో 3 books ఉంటాయి, 4 books ఉంటాయి. ఈవీఎస్ ఒకటి, మ్యాథమెటిక్స్ అండ్ ట్రైనర్. నెక్స్ట్ ప్యాకేజ్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. దీంట్లో 5 books ఉంటాయి. ఏంటి 5 books అంటే సైకాలజీ, అదేవిధంగా సోషల్ స్టడీస్ కంటెంట్, సైన్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్ అండ్ ట్రైనర్. ఈ 5 books ఒక ప్యాకేజ్ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాకేజీని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎలాంటి డౌట్ ఉండదు, అన్డౌటెడ్లీ షూర్.
ఎలాంటి డౌట్ ఉండదు. మీకు అద్భుతంగా అమోఘంగా ఈ ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ప్యాకేజీ ఆఫర్ ఏది వీడియోస్ అండ్ బుక్స్ రేపు బుధవారం వరకు ఉంటుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం నుంచి ఈ ప్యాకేజీ రేటు మళ్ళీ యాజ్ యూజువల్గా 2700 రూపాయలు అవుతుంది. మరి దీన్ని గ్రహించి ఈ రోజు నుంచి మరి ఎవరైనా ఉంటే మరి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీస్ 9490750137 అదేవిధంగా 9949197212 ఈ నెంబర్లో ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ విధంగా పే చేయాలి అని పెట్టడం అన్నీ కూడా చెప్తారు. థ్యాంక్ యూ.